నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. గంటా శ్రీనివాసరావు తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పొలిటికల్ సక్సెస్లో సంగతి ఎలా ఉన్నా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారని మాత్రం గట్టిగా చెప్పుకుంటారు. రికార్డు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆ మాజీ మంత్రికి ఇప్పుడు నియోజకవర్గంలో అస్సలు టైం బాగోలేదని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. తెచ్చి నెత్తి మీద పెట్టుకుని గెలిపిస్తే భస్మాసురాస్తంలా మారారని లోకల్ లీడర్స్ ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉన్న ఆ నేత ఇప్పుడు పూలమ్మిన చోటే కట్టెలమ్ముతున్నారని గుసగుసలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారం లేకుండా ఎక్కువ కాలం ఉండలేకపోవడమే అందుకు కారణం అంటున్నారు. 2024 ఎన్నికల్లో సీటు కోసం ఎక్కువగా నలిగిపోయిన అతి కొద్ది మంది నేతల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. ఆఖరి నిమిషం వరకు టీడీపీ హైకమాండ్ అభ్యర్థత్వాన్ని ఖరారు చేయలేదు. ఆయన్ని చీపురుపల్లి పంపిస్తారని ప్రచారం సాగింది. అసలు 2014లోనే టీడీపీ పెద్దలతో ఆయనకు గ్యాప్ వచ్చిందన్న ప్రచారం ఉంది. అప్పట్లో హెచ్ఆర్డీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన గంటా ఒక రకంగా పార్టీ నాయకత్వాన్ని బైపాస్ చేసే స్థాయికి వెళ్లారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆయనకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఇక మంత్రి హోదాలోనే 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బరిలో దిగి అత్యవసర మెజార్టీతో బయటపడ్డారు. అప్పటి జగన్ సునామీలో దక్కిన ఆ విజయం ఒక విధంగా గంటా ఎన్నికల నిర్వహణకు నిదర్శనమైన టాక్ ఉంది. నాడు గెలుపు అయితే దక్కింది, కానీ హైకమాండ్తో ఏర్పడ్డ గండి మాత్రం ఇప్పటికీ పూడ్చలేకపోయారనే ప్రచారం ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరు కోసం వెళ్లిన ఈ మాజీ మంత్రి నియోజకవర్గం పార్టీ వ్యవహారాలను గాలికి వదిలేశారనే ఫిర్యాదులు వెళ్లాయి. అప్పట్లో వైసీపీలో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శించారని, 1-2 సార్లు ముహూర్తం ఖరారైందని కూడా చెప్పుకున్నారు. ఆ ఎపిసోడ్ తర్వాత టీడీపీ అధినాయకత్వంతో గంటాకు మరింత దూరం పెరిగింది. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే గంటా అంగీకరించలేదు. నానా తంటాలు పడి భీమిలి టికెట్ తెచ్చుకుని గెలిచారు ఆయన. ఈ సీనియర్ నేతకు మంత్రివర్గం ఛాన్స్ మీద ఊహాగానాలు నడిచినా అవన్నీ ఉత్తుత్వేని తేలిపోయినాయి. మంత్రి పదవి సంగతి తర్వాత. అసలు ఇప్పుడు ఆయనకు అధిష్టానం దగ్గర కనీస మర్యాద కూడా దక్కటం లేదనేది ఒక ప్రచారం అయితే ఉంది. శాసనసభ సభ్యుడిగా ఇప్పుడు గంటా సొంత పార్టీలోనే ఒంటరి పోరాటం చేస్తున్నారని ఆయన వర్గం తెగ ఇదైపోతుంది. కనీసం మీటింగ్ పెడదామని పిలిస్తే సహచర ఎమ్మెల్యేలు కూడా ఆయనను కలిసేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఇటీవల జరిగిన బదిలీల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంటా మాటను అధికారులు ఖాతరు చేయకపోవటం తీవ్ర చర్చనీయాంశం అయిపోయింది. ఆనందపురం తహసీల్దార్ నియామకంలో కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంపై గుర్రుగా ఉన్నారట ఆయన. 2 సార్లు మంత్రిగా చేసిన గంటాకు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవటం కెరియర్లో ఇదే తొలిసారి అంటున్నారు. చంద్రబాబు, లోకేష్లు విశాఖకు వస్తే కనీసం కర్టసీ విజిట్ కూడా వెళ్ళని ఈ మాజీ మంత్రి తత్వం బోధపడేసరికి ఇప్పుడు ఎదురెళ్ళి స్వాగతాలు పలుకుతున్నారు. సొంత పార్టీ నేతలే ఆయన మీద ఫిర్యాదులు చేసేదాకా వెళ్ళింది. పార్టీలో కష్టపడిన నాయకులకు గుర్తింపు లేకుండా చేస్తున్నారంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీకి భీమిలి నియోజకవర్గ నేతలు ఫిర్యాదు చేశారు. వలస నేతలకు, ఎమ్మెల్యే అనుచరులకే పదవులు దక్కుతున్నాయి అన్నారు. జెండా మోసిన నాయకులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. ఆయన్ని గెలిపించి తప్పు చేశామని, అది తమకు భస్మాసుర హస్తమైందనే ఆవేదన చెందుతున్నారు. గంటా వైఖరి మారకుంటే వచ్చే ఎన్నికల నాటికి తమ దారి తాము చూసుకుంటామని క్యాడర్ హెచ్చరించడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. గంటా మీద కార్పొరేటర్లు ద్వితీయ శ్రేణి ఫిర్యాదులపై మరో వర్గం కౌంటర్ చేస్తుంది. ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తుంది. గంటా శ్రీనివాసరావు తనకున్న పలుకుబడితో ఇటీవల తాను అనుకున్న వ్యక్తికి పోస్ట్ ఇప్పించారు. తన నియోజకవర్గంలో ఆనందపురం తహసీల్దార్గా తాను సిఫార్సు చేసిన అధికారిని నియమించుకున్నారు. ఈ స్థానంలో ఇటీవల మహిళా అధికారి వచ్చారు. తనకు తెలియకుండా ఆ అధికారిని ఎలా నియమిస్తారంటూ ఆగ్రహించి గంటా తిరిగి తనకు అనుకూలమైన అధికారిని నియమించుకున్నారు. అవసరమైతే గంటా
తన పంతం నెగ్గించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తారని అంటున్నారు. చంద్రబాబు దగ్గర గంటాకున్న పేరు ప్రఖ్యాతులు ఏం తగ్గలేదని, సరైన సమయంలో చంద్రబాబు గంటాకు పదవి విషయంలో ఆలోచిస్తారని కూడా అంటున్నారు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న గంటాకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.